తెలంగాణ రాష్ట్ర ప్రశ్నించే గొంతుక చింతపండు మల్లయ్య గారి ఇక బానిసత్వానికి పరాకాష్ట పందికొక్కు రాసింది చింతపండు మల్లయ్య మందిని ముంచిన గొంతుక మల్లేశ పటేల్ ఏమంటారంటే కలవకున్న కవితక్క బొమ్మ వేసిండు. కవితక్కను బదనాన్ని చెప్తాను ఇలా మొత్తం కేసీఆర్ ఐ లవ్ కేసీఆర్ అంటుడు మల్లేశ గాడు. నాకు నమ్మబుద్ధి లేదు. దొంగ మల్లేశ గాడు కాదు. ముందే దొంగ నమ్ముతారు ఏమన్నా సరే మంచోళ్ళని నమ్ముతాం, దొంగ నమ్ముతాం మనం. మరి దొంగేనా? దొంగ నమ్ముతాం. నీ అసలుకే నమ్మరు, మీరు నమ్ముతా నమ్మరు, నాకు సంబంధం లేదు. ఓ అబ్బో కొడుకు ప్రజాసేవలో మల్లన్న ఆదర్శం కాదు, ప్రజలు చుదవేలం చేసుట్లో మల్లన్న ఆదర్శం పెట్టి ఏం మలేషా ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి సహాయ పైసలు పిచ్చపోడు ఇంకో బంగారంగా డైమండ్ లాగేంద్ర వారి చెప్పవారు మలేషా. ఏం వీక్తే ఏం ముడితే ప్రజలు చెప్పవచ్చు. ఆ షూ అంతా కూడా యూట్యూబ్లో రావు ప్రజలు. నీకు ఇప్పుడు నేను ఎవరు తిరగలేదు యూట్యూబ్లో ప్రజలు రాకుండా ఎడవంతానారా షూలు. ఎంతమంది నోట్లో మందు కొడతారు, ఎంతమంది బ్లాక్ మెయిల్ ఎత్తాను, ఎంతమంది ఎంగిల్ వెతుకుంటారో గడవంతాను. మందిని ముంచిన మలేష ప్రజలు గాడు మందిని ముంచి 4 కోట్ల ప్రజలు ముంచి మలేష గారు ఫుల్ సంపాదించి షూస్ వంతాను. పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా షూజులు వంతాడు మందిని ముంచడానికి. సకాలం పాడుగాను. పిల్లలందరూ షూజ్ వేసుకోవాలి, మీ మమ్మల్ని మాత్రం షూ తీసుకొని కొట్టాలి. పిల్లలందరూ షూ చేసుకొని ప్రజలకు షూ వేసుకొని తన్నాల మలేష కానీ. ఏమిరా వారి ఏం చెప్పినవరా, ఏం చేసినవరా, మరి ఏమిరా ఇందిరామ్మ రాజ్యాన్ని పీకిత్తండి. ఇందిరామ్మ రాజ్యం ఏమవుతుంది నన్ను అడగవంటివి. రైతు బంధు ఆయన 10,000 ఇస్తాను, కాంగ్రెస్ కూడా 15 వస్తుంది. ఆయన 2 ఎత్తుడు 4 వస్తుంది. ఆయన భార్యకి ఇచ్చిన ముసలామకు ఇద్దరు నీకు ఇస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి నిన్ను ఎగిరిచ్చి అంటారు. ముసలయ్య కాడికి పోయి చేతిలో కర్ర వేస్తే ముద్దు మీద అడతారు 4. ఇంకా మన ముఖం ఉన్నా ఇంకా బయటికి వెళ్తానికి. అది అడవులు అందరికీ మల్లేశానికి 5 కోట్లు పెట్టి కడతానంట కాడ. 5 ఎంతనా? ట్రిప్లెక్స్ విల్లా కడుతున్నట్టుగా. మరి దానికి రేవంతాను ఇందిరా మిల్లు కింద మలిగానికి నీ అసలు దొంగ తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినా. బీసీల రాజ్యం కావాలి కానీ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఇందిరామ్మ రాజ్యంలో మల్లేశ పటేల్ ఇంకేందా? ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి. విద్యుత్ గొర్రెలు ఫార్ములా ఫోన్ టాపింగ్ కేసులు ఎడిపోయాయి. నక్సలైట్ల సిద్ధాంతానికి కాంగ్రెస్ మద్దతిస్తారా? రేవంత్ బాబు పంచాయతీలకు నిధులు లేవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరోసారి కీలక మాటలు. బండి సంజయ్ గారు కష్టానికి మరో రూపంట. ఇది మంచి మాట. కానీ బండి సంజయ్ గారు ఏమంటారు, ప్రపంచంలో అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం అంటారు. కానీ మరి కాళేశ్వరం కూలిపోయిందని ఒకసారి లైవ్ స్ట్రీమింగ్ పెట్టమంటారా సంజయ్ గారు? నేను ఎప్పటి నుంచో అడుగుతానా లైవ్ స్ట్రీమింగ్ కావాలి మాకు. సరే అది పక్కన పెడితే ఇప్పుడు నక్సలైట్ల సిద్ధాంతానికి కాంగ్రెస్ అనుకూలమే అన్నావు, బరాబర్ అనుకూలమే, ఓపెన్ సీక్రెట్ అది. ఆయన పేరు ఇప్పుడు వచ్చిన నిరంజన్ రెడ్డి గారా సుదర్శన్ రెడ్డి గుండె నిండా ప్రేమ ఉంది నక్సలైట్ల మీద. మన దేశానికి ఆయన ఉపరాష్ట్రపతి కానీ అసలు తగలతాలాడతాడు రాజ్యాంగ వ్యవస్థల కోసం. ఏది పంచాయతీలకు నిధులు లేవు, గ్రామ పంచాయతీలకు గాలికి వదిలేసింది. గాలికి వదిలేస్తాం బరాబర్గా. మేము ఏం చెప్తాం, మాది మన రాజ్యం, మాది లెక్క గట్టిగా ఉంటుంది. ఇంకేందా కాళేశ్వరం రిపోర్టు మీ వద్దకు ఎలా వచ్చిందని ఎస్కే ఘోష్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలించింట. అఫిడవిట్ దాఖలు చేసిన ఆదేశాలు బీసీ ఘోష్ కమిషన్ ఇకపై స్టేకు నిరాకరించింది. అది కాదు, ఏం జరుగుతుందో ఏటు అంత ఆగమాగా ఉంది. ఆ కాళేశ్వరం పంచాయతీ ఒడవ ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు వస్తుంది. ఇక మా మలేషియా రాసిండు ఒకటి చిన్నపాటి ముచ్చటేసిండి. అలా మనుషుల్లో విలువలు నశించిపోతున్నాయి. బంధాలు బంధుత్వాలు పేద ధనిక అనే తేడాలుగా మారిపోయి ఆప్తులు ఉన్నోళ్ళే ఆప్తులు అవుతున్నారు. తోడబుట్టిన అన్నదమ్ములు కాదు మలేషియా అన్నదమ్ములు. తప్పు రాసిన వారి ఇంకేంది పరాయి వాళ్ళలాగా తిరుగుతున్నారు. మనిషి మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. జాలి దయా గుణాలను విస్మరిస్తున్నాడు. వీడియో మాట్లాడుతున్నాడు. జాలి దయా గుణం అమ్ము గుణంగల్ల బురకంట లేజో బుద్ధిగాల బురకమైనావు. ఇంకేంది కనుమరుగా అవుతుంది. అయ్యో పాపన్నాడు కనుమరుగా అవుతుంది. కాలంతో పోటీ పడుతున్నాడు. భార్యాభర్తల దాంపత్య జీవితం ఒడిదుడుల మధ్య కొనసాగుతుంది.
అక్రమ సంబంధాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఓని అక్రమ సంబంధాలు పది సంపాదించిన మళ్ళీ చెప్తాను ఐజోలి బ్లాక్ మెయిలర్ ఒకనే సంపాదించినావు. భర్తను చంపడం పరిపాటు అయింది, భార్యలను పెంచడం సరదాగా మారిపోతుంది, బ్లాక్ మెయిల్ చేయడం సరదా అయింది, బ్లాక్ మెయిల్ చేయడం సరదా అయింది. చెప్పరాదు మరి, అది చెప్పవా? సక్కమైన నువ్వు ప్రేమ హద్దులు దాడుతున్నాయట, వాయు వరుసలు లేకుండా పోతున్నాయి. మనిషి మన మనిషిలా అవుతున్నాడు, ఉరుకుల పరుల ప్రపంచంలో పరిగెత్తుతున్నాడు, మనిషి మాయం అవుతున్నాడు. నిజంగానే మానవత విలువలు మనిషిపోతున్నాడు. మలేషు పత్తిత్తు లెక్క రాసుకొచ్చు ముచ్చట సంపుకుంటారని రాజును అట రాయదు మలేషా. అవతల అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ కానించి రాయికి నాకును పట్టుకొని వాళ్ళ అక్రమ సంబంధాల వీడియోలు పట్టుకొచ్చుకొని బ్లాక్ మెయిల్ చేసి కోర్టు సంపాదించాలి. అది చెప్పుకో.